అంటే యవ్వన కాలంలో కలిగేటువంటి, యవ్వన కాలంలో చేసేటువంటి, యవ్వన కాలంలో మనం ప్రవర్తించేటువంటి, యవ్వన కాలంలో మనం ఉండే జీవితాన్ని నుండి ప్రక్కకి రావాలి, వాటికి దూరంగా ఉండాలి. ఇది యవ్వనస్తులు కాదు, అందరికీ కనిపించుతున్న మాట. యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. యవ్వనేచ్ఛల నుండి, యవ్వన కాలంలో చేసేటువంటి వ్యర్థమైన, నీచమైన, అసభ్యకరమైనటువంటి దేవునికి అయినటువంటి కార్యాల్లో నుండి నువ్వు పక్కకి రావాలి. అమ్మా అయ్యా, దేవుని వాక్యం చదువుతుంది. వచ్చి ఏమన్నా చూడండి, పవిత్ర హృదయులై, ఏమంటారు తెలుసా, పరిశుద్ధంగా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి ప్రభువునికి ప్రార్థన చేయి వారితో కలిసి, అంటే వారితో కలవాలి నువ్వు. ప్రభువునికి ప్రార్థన చేయి వారితో కూడా, అంటే ప్రభువుకు ప్రార్థన చేయవారితో పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం కలిగి, ఏమన్నాడు తెలుసా, పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం కలిగి ఉండి ప్రభువుకు ప్రార్థన చేయవారితోనే నీ